ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారు. ఏడాది సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి వివరించారు. దీనిని గుర్తించిన టీడీపీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ఇవ్వడంతో పాటు కష్టపడి పనిచేసిన వారికి తొలి విడతలో ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసా పత్రాలు పంపించారు. మలి విడత మరికొంతమందికి ప్రశంసా పత్రాలు వస్తాయి. మీరంతా ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు మరింత చేరువు కావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ క్యాడర్ కు ఉద్బోధించారు. గత ఏడాది నిర్వహించిన సుపరిపాలన తొలడుగులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం 54 మందికి ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసా పత్రాలు పంపించింది. ఈ ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్లు వచ్చి మనకి చెప్పలేరని, మనమే వాళ్ల వద్దకు వెళితే సమస్యలు చెప్పుకుంటారని, వాటిని వెంటనే పరిష్కరించడం ద్వారా మీపై పార్టీపై మరింత నమ్మకం కలుగుతుందని ఉద్బోధించారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో మార్పు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఒంగోలులో గతంలో మాదిరిగా గంజాయి బ్యాచ్లు లేవు, ల్యాండ్ కబ్జాలు లేవు, గొడవలు లేవు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితోనే ముందుకు వెళ్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వచ్ఛ సంక్రాంతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. ప్రతి డివిజన్లో పారిశుద్ధ్యం బాగుండాలి, కాలువల్లో బ్లీచింగ్ చల్లాలి, రాత్రి వేళల్లో విద్యుత్ బల్బులు వెలగాలి, నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి అంటూ సూచించారు. దూర ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు, చదువుకునేవారు ఒంగోలులో అడుగు పెట్టగానే మంచి వాతావరణం కల్పించేలా అందరూ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మండల పార్టీ అధ్యక్షులు గుండప్రేని శ్రీనివాసరావు, నాయకులు వైవి సుబ్బారావు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, నలమోతు బాలగంగాధర్, కపిల్ బాషా, పల్లపోతు వెంకటేశ్వర్లు, దాచూరి రమణయ్య, పాటిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. త్యాగం మరువని పేరు మీ సేవకు సాటెవరు, కదిలేటి జనహోరు కదం దొక్కె ఊరు, ధర్మం తప్పనివాడు ధర్మరాజు ఇతడు, దామచర్ల వంశంలో పురుడోసిన నాయకుడు, ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ, పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెరతనాట, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు, దగా పడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు, స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత, చంద్రన్న గారి ఆశయనాపై సాగిన ప్రదాత, సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు, దోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొడ్డలిపై చెదిరిన బ్రతుకుల చేయుతగా నిలిచిన ఖడ్గమురా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా.
మట్టి బిడ్డల వేదన తీర్చిన మహాత్ముడవు నీవు సైకిల్ గుర్తు జెండతో కదిలిన కారణ జన్ముడవు జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నా అంటే నేనున్ననంటూ మా భవితను దిద్దావు ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధుడేనంట మండిన గుండెల దరువై పేదలకు అభయం ఇచ్చావు పసుపు జెండను కళ్ళ కత్తుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా త్యాగానికి చిరునామై నిలిచిన నాయకుడవు అన్నా తరాల చరితను తిరగరాసిన లీడరు మీరన్నా ఒంగోలు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు అక్రమార్కుల చెర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడు రన్నా జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా సైకిల్ గుర్తుకు ఓటంటూ కదిలింది జనమంతా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా రోజు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న క్లస్టర్స్ కానీ పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు బూత్ ప్రెసిడెంట్లు యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ డివిజన్స్లో అన్ని విధాలుగా కూడా ప్రజల మధ్యలో ఉండే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మనం కష్టం చేసేది ఏ కార్యక్రమం పెట్టినా కూడా సుపరిపాలన అవ్వచ్చు లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా అంటే ఒక పత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది రికగ్నైజ్డ్ ఉంటుంది, ఒక గుర్తుంటుంది. పలానా టైంలో పలానా ఇయర్లో పలానా డేట్లో మనం చేసిన దానికి పార్టీ గుర్తించింది అనేది మనందరికీ ఉండే విధంగా ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అందరికి కూడా ఈరోజు చాలామందికి ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కొంతమందికి మళ్ళీ రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే ఏదైనా అవుతుంది, ఎవరు ఒకరు చేసేది కాదు. ప్రతి డివిజన్లో ఉండే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటేనే ఎక్కువ పనులు అవ్వటం కానీ లేకపోతే ఒక మెజారిటీ రావటం కానీ ప్రజల్లో ఒక విశ్వాసం పొందటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈరోజు కొంతమందికి ఇస్తున్నారు, తర్వాత ఫేజ్లో కొంతమందికి ఇస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా
ప్రజల మధ్యలో మీరు కూడా ప్రతిరోజు నేను చాలామంది డివిజన్స్ కూడా పొద్దున్నే మీరు శానిటేషన్ వర్క్స్లో కానీ తిరుగుతూ అవన్నీ వాట్సాప్లో కూడా పెడతా ఉన్నారు, అవి కూడా చూస్తున్నా. కొన్ని డివిజన్స్లో ఏమో కొంత అట్లా ఇట్లా ఉన్నారు, 4 రోజులు ఏదో పెడతారు, తర్వాత పెట్టట్లేదు. మనం కూడా ఏంటంటే ఒక రోజు ఏదైనా పనులు ఉన్నా కూడా మన తరఫున మన బూత్ వాళ్ళు కానీ లేకపోతే సెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను కూడా పెట్టుకొని మనం తిరిగినప్పుడు ప్రజలు మనం నమ్మకంతో ఉంటారు. ప్రజలను ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోవాలి చెప్తే వాళ్ళ ఇబ్బందులు మన దగ్గర ఎత్తుక్కుంటా వచ్చే పరిస్థితులు రాకూడదు. ఉండే సమస్యలను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసి మనమే పోయి వాళ్ళకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వాసం పొందే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది నేను ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటా. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండాలి, నాయకుడు అయిన తర్వాత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండాలి. సమస్యలు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం తెలియపరచాలి అని చెప్పేసి అయితే చెప్తా ఉంటాం. చాలా వరకు అందరూ కూడా మనం కష్టపడుతూ ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న మొత్తం కమిషనర్ వీరందరూ కూడా పిలిచాం. అదేవిధంగా మండలాలను కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు, నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న క్లస్టర్స్ కానీ పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ డివిజన్స్లో అన్ని విధాలుగా కూడా ప్రజల మధ్యలో ఉండే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మనం కష్టం చేసేది ఏ కార్యక్రమం పెట్టినా కూడా సుపరిపాలన అవ్వచ్చు, లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా, అంటే ఒక పత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది రికగ్నైజ్డ్ ఉంటుంది, ఒక గుర్తుంటుంది. పలానా టైంలో, పలానా ఇయర్లో, పలానా డేట్లో మనం చేసిన దానికి పార్టీ గుర్తించింది అనేది మనందరికీ ఉండే విధంగా ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అందరికి కూడా ఈరోజు చాలామందికి ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కొంతమందికి మళ్ళీ రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే ఏదైనా అవుతుంది, ఎవరు ఒకరు చేసేది కాదు. ప్రతి డివిజన్లో ఉండే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటేనే ఎక్కువ పనులు అవ్వటం కానీ, లేకపోతే ఒక మెజారిటీ రావటం కానీ, ప్రజల్లో ఒక విశ్వాసం పొందటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈరోజు కొంతమందికి ఇస్తున్నారు, తర్వాత ఫేజ్లో కొంతమందికి ఇస్తారు. ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా ప్రజల మధ్యలో మీరు కూడా ప్రతిరోజు నేను చాలామంది డివిజన్స్ కూడా పొద్దున్నే మీరు శానిటేషన్ వర్క్స్లో కానీ తిరుగుతూ అవన్నీ వాట్సాప్లో కూడా పెడతా ఉన్నారు, అవి కూడా చూస్తున్నా. కొన్ని డివిజన్స్లో ఏమో కొంత అట్లా ఇట్లా ఉన్నారు, 4 రోజులు ఏదో పెడతారు, తర్వాత పెట్టట్లేదు. మనం కూడా ఏంటంటే ఒక రోజు ఏదైనా పనులు ఉన్నా కూడా మన తరఫున మన బూత్ వాళ్ళు కానీ లేకపోతే సెక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను కూడా పెట్టుకొని మనం తిరిగినప్పుడు ప్రజలు మనం నమ్మకంతో ఉంటారు. ప్రజలను ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోవాలి చెప్తే వాళ్ళ ఇబ్బందులు మన దగ్గర ఎత్తుక్కుంటా వచ్చే పరిస్థితులు రాకూడదు. ఉండే సమస్యలను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసి మనమే పోయి వాళ్ళకి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వాసం పొందే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది నేను ప్రతి మీటింగ్లో చెప్తానే ఉంటా. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండాలి, నాయకుడు అయిన తర్వాత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండాలి. సమస్యలు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం తెలియపరచాలి అని చెప్పేసి అయితే చెప్తా ఉంటాం. చాలా వరకు అందరూ కూడా మనం కష్టపడుతూ ఉన్నారు, బాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న మొత్తం కమిషనర్ వీరందరూ కూడా పిలిచాం. అదేవిధంగా మండలాలను కూడా పిలిచాం. పెట్టి రేపు 5 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం శానిటేషన్ పైన. ఎందుకంటే మెయిన్ రోడ్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డివిజన్స్లో కూడా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏ రోజు ఆ రోజు కాలువలు తీయటం, ఆ రోజు మనం కూడా దగ్గరుండి వాళ్ళ చేత తీపించడం,
అదేవిధంగా బ్లీచింగ్ చేయించడం, డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా సమస్యలు ఉన్నాయో చూసుకోవటం, లైటింగ్ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నాయో చూసుకోవటం, రోడ్డు పక్కన ఉండే ఏదైనా గడ్డి కానీ ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయించుకోవటం. మనము అప్పటికి ఏమేమి జరిగినాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని రీచ్ అయిన సందర్భంగా వాళ్ళ కష్ట నష్టాలు కూడా కొన్ని మనకి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు తల్లికి వందనం దాని పట్ల బాగా సాటిస్ఫై అయ్యారు. అట్లాగే ఉచిత గ్యాస్ పథకం అనేది శాసనసభ్యుల వారికి కూడా ఒక సూచన. అది ఇస్తున్నాం కానీ అది ఎందుకో చాలామందికి రీచ్ కావటం లేదు. అట్లా కాకుండా డైరెక్ట్గా 3 సిలిండర్లు డబ్బులు లేకుండా ఇస్తే అది కరెక్ట్గా వాళ్ళకి చేరింది. 2500 కోట్లు పెట్టి కూడా దానికి రావాల్సిన మైలేజ్ రాలేదని చెప్పి మన అందరికి కూడా ఫీడ్బ్యాక్, అది అందరికి కూడా మనం తిరిగినప్పుడు మనకు చెప్పింది. అది చాలామంది పడలేదంటున్నారు, చూసుకోవటంలో ఒక అకౌంట్ వాడిన అకౌంట్లో పడటం అట్లా రకరకాలుగా ఉంది. తర్వాత మనకి ఈ పింఛన్ పథకం బ్రహ్మాండంగా 4000 పింఛన్ ఇవ్వటం అనేది 65 లక్షల మందికి ఆ పథకం చాలా బాగా వెళ్ళింది. అట్లాగే తర్వాత కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది 100% సూపర్ సక్సెస్ అయింది. అది బాగా వెళ్ళింది. దాని ఖర్చు 2000 కోట్లు, పెన్షన్ ఖర్చు 33,000 కోట్లు, గ్యాస్ ఖర్చు 220 కోట్లు. అట్లాగే తల్లికి వందనం 10,000 కోట్లు. 10,000 కోట్లతోటి అన్నదాత సుఖీభవ అది కూడా మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది 3 విడతల అయ్యేలోకి దాని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గి దానికి కూడా మనం 10,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా రావాల్సినంత మైలేజ్ రాలేదని చెప్పి మనకి ఈ తిరిగినప్పుడు మనకు అర్థమైన విషయాలని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే నగరంలో పెద్ద ఎత్తున మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో రోడ్లు వైడనింగ్ అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రంగారాయుడు చెరువు దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, ఇప్పుడు అద్దెకి బస్ స్టాండ్లో కానీ అంతా కూడా రోడ్లు వైడనింగ్ చేయటం, బ్యూటిఫికేషన్ చేయటంలో కొత్త పందాలో ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ, మంగం కాలేజ్ దగ్గర కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నగర ప్రజలందరూ మన మొత్తం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని. అయితే మనం తర్వాత ఇవి కాకుండా కొంచెం స్లమ్ ఏరియాల్లో కూడా మన డివిజన్ స్థాయిలో కూడా కొన్ని పనులు మనం చేపట్టాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి మన క్లస్టర్లతోటి ఒకసారి ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులతో ఒక ఇంటరాక్షన్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మనం ముఖ్యమైన పనులు రాబోయే ఎలక్షన్లకు పోవాలి కాబట్టి మనం ఇంపార్టెంట్గా మన నోటీస్లో ఉన్నాయి కూడా కొన్ని మనం అందరం ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మనందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. జనార్దన్ అన్న ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు ప్రతి మీటింగ్ లో, ఏమనంటే మీరు ఎప్పుడు కూడా జనాల్లో ఉండాలి, డివిజన్లో ఉండాలి, ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో మీరు వెళ్ళి గమనించుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించండి. మీరు గనక జనాల్లో ఉంటే వాళ్ళు మనతోనే ఉంటారు అని. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్లోనే కాదు, ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందరికో సీఎం రిలీఫ్ చెక్కుల బండులు ఇప్పించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎంతో మందికి సేవలు అందిస్తున్న మన ప్రభుత్వానికి మనందరం కూడా రుణపడి ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జే కాదు, కో కన్వీనర్లే కాదు, మనందరం కూడా కష్టపడితేనే ఏదైనా మళ్ళీ కష్టపడదాం. ఈ రోజు ఏదో ప్రశంస పత్రాలు వచ్చినాయి అని కాదు, వస్తా ఉంటాయి, ఇలాంటివి పోతా ఉంటాయి. జనార్దన్ అన్న ఒకటే చెప్తా ఉంటారు, మీ పని మీరు చేయండి, మిమ్మల్ని ఎప్పుడు ఫలితం వరిస్తూ ఉంటుందని. మనం ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మన సత్తా చాటి ప్రజలకు సేవ చేసి, అలాగే రేపు తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీ ఓటుతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ, జై దామచర్ల జనార్దన్ అన్న, జై జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.
కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.